భ్రమలు కలవచ్చు, విభ్రమాలు కలవచ్చు. డెల్యూషన్స్ అంటే అపనమ్మకాలు. తన భర్త ఎవరితోటో కలుస్తున్నాడు, భార్య ఎవరితోటో కలుస్తుందో, ఎవరో నన్ను కుట్ర పన్నుతున్నారు, ఎవరో నన్ను పాయిజనస్ సబ్స్టెన్సెస్ పెట్టి చూస్తున్నారు. ఎవరికి కనిపించినవి వినిపించినవి వీళ్ళు కనిపించవచ్చు. వినిపిస్తే ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటారు, శబ్దాలు, మాటలు, మరొకటి ఇంకోటి. కనిపిస్తే విజువల్ హాల్యూసినేషన్స్ అంటారు. కొంతమందికి సొమాటిక్ హాల్యూసినేషన్స్ ఉంటాయి. బాడీలో రకరకాల శరీరంలో రకరకాలవి వాళ్ళకి కనిపిస్తుంటాయి, లేనివి కూడా కనిపిస్తుంటాయి. కడుపులో ఎవరో పాము తిరుగుతున్నట్టు, ఎవరో తిరుగుతుంటే బ్రెయిన్లో ఏదో జరుగుతున్నట్టు ఉంటే సొమాటిక్ హాల్యూసినేషన్స్. కొంతమందికి ఎవరో అమ్మాయి, ఎవరో జంట వచ్చి నన్ను టచ్ చేశాడు, రేప్ చేశాడు అనే ఫీలింగ్స్ కూడా కలగచ్చు. తీరా చూస్తే పోలీస్ కంప్లైంట్లు ఇచ్చేస్తారు, వాడి మీద కేసులు పెట్టేస్తారు. తీరా చూస్తే ఏం ఉండదు. రీసెంట్గా ఒక అమ్మాయి అలాగే కాల్ చేసింది. ఎవరో నన్ను చైర్లో కట్టేసి 4 రోజులు కట్టేసి నన్ను రేప్ చేశారని చెప్పేసి గచ్చపల్లి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టి బోల్డ్ యజ్ఞాలు, యాగాలు, పూజలు చేస్తుంటాయి. పెద్ద బోసిడీకి జబ్బుందని ఎవరు ఒప్పుకోరండి, అది ప్రాబ్లం. ఈలోగా మన ఆస్తులు తగలడిపోతాయి. న్యూమరాలజీ బాలేదని, మీరు 2 లక్షలు వేయండి, మీ పేరుతో పూజలు చేస్తామని, యంత్రాలు యజ్ఞాలు చేస్తామని చెప్పేసి, యాగాలు చేస్తామని, శాంతి చేస్తామని, మీకు దోషం ఉంది, ఆ దోషం నివృత్తి చేస్తామని. ఇదంతా కూడా మీ నమ్మకాల మీద ఎదురోళ్ళు ఆడుకుంటున్న ఒక వ్యాపారం. అది ఫస్ట్ మీరు నమ్మండి, ఏది జబ్బు ఏది కాదు. భక్తి మీ ఇష్టం అండి, ఇది ఎంత అవసరం అంత దేవుని దండం పెట్టుకోండి. బట్ జబ్బుని భక్తి పేరుతోటి అపనమ్మకాలతోటో, అతి నమ్మకాలతోటో, మూఢనమ్మకాలతోటో, మూఢ విశ్వాసాలతోటో విపరీతమైన డిలే చేస్తే జబ్బు ముదిరిపోతుంది. మీకు ఇష్టమైతే క్రిస్టియన్ని, హిందువు అయితే హిందువుని, ముస్లిం అయితే ముస్లింని. మీరు ఎవరిని దండం పెట్టుకుంటారు, దండం పెట్టుకోండి సార్, ఎవరు వద్దన్నారు? జబ్బుని స్పిరిచువాలిటీతో తగ్గించాలని కోరుకోకండి. మానసిక ఆరోగ్యమే మహాభాగ్యము, మానసిక ఆరోగ్యమే మహాభాగ్యము, మానసిక ఆరోగ్యం మహాభాగ్యం. మెంటల్ హెల్త్ ఈజ్ ఏ మెంటల్ వెల్త్, మెంటల్ హెల్త్ ఈజ్ ఏ మెంటల్ వెల్త్. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటాను. బై, ఆల్ ద బెస్ట్, ఐ లవ్ యూ.